హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీచర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ కాన్వర్జేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెంబర్ 1 స్టేట్మెంట్ హియర్. నేను మీ అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తున్నాను. నేను మీ అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తున్నాను. దీని ఇంగ్లీష్లో ఐఆమ్ ప్రాసెసింగ్ యువర్ అప్లికేషన్. ఐఆమ్ ప్రాసెసింగ్ యువర్ అప్లికేషన్ అంటే నేను మీ అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తున్నాను. సెకండ్ ఎగ్జాంపుల్, మీ అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తున్నాను. మీ అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తున్నాను. ఈ 2 స్టేట్మెంట్స్కి ఒక డిఫరెన్స్ ఏంటంటే చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్లో నేను అనే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం, సబ్జెక్ట్. బట్ సెకండ్ ఎగ్జాంపుల్లో మాత్రం ఈ నేను అనే సబ్జెక్ట్ని ఇక్కడ మనం యూజ్ చేయలేదు. అండ్ వేరస్ మీ అప్లికేషన్ని, ఈ మీ అప్లికేషన్ని అనేది ఏమవుతుందంటే ఇక్కడ మన ఆబ్జెక్ట్ అవుతుంది. మీ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నాను అంటే ఎప్పుడైతే డూయర్ ఆఫ్ ది యాక్షన్ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తామో యాక్టివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తామో దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మరి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి యువర్ అప్లికేషన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్. యువర్ అప్లికేషన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ అంటే మీ అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తున్నాను. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ హియర్, నేను మీ అప్లికేషన్ని ప్రాసెస్ చేపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ 3 స్టేట్మెంట్స్లో కూడా మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్లో చూడండి, నేను మీ అప్లికేషన్ని ప్రాసెస్ చేస్తున్నాను, నేను మీ అప్లికేషన్ ప్రాసెస్ చేపిస్తున్నాను. ఇక్కడ అడిషనల్గా యాడ్ అయినటువంటి ఒకే ఒక లెటర్ చేపిస్తున్నాను. ఇక్కడ పి అనేది యాడ్ అయింది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది డూయర్ ఆఫ్ ది యాక్షన్ సబ్జెక్టే చేస్తున్నాడు. నేను మీ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నాను అంటే నేనే చేస్తున్నాను. బట్ థర్డ్ స్టేట్మెంట్లో చూసినట్లయితే నేను మీ అప్లికేషన్ ప్రాసెస్ చేపిస్తున్నాను. ఇక్కడ చేపించడం అంటే మీనింగ్ ఏంటిది? అదర్స్ తోటి మీ అప్లికేషన్ ప్రాసెస్ నేను చేపిస్తున్నాను అంటే నేను చేపిస్తున్నాను కానీ చేయటం లేదు. ఆ చేసేటటువంటి పర్సన్ అనదర్ పర్సన్ కాబట్టి మరి ఈ స్టేట్మెంట్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఐఎమ్ గెట్టింగ్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్డ్. ఐఎమ్ గెట్టింగ్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్డ్ అంటే నేను మీ అప్లికేషన్ ప్రాసెస్ చేపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఐఎమ్ ప్రాసెసింగ్ యువర్ అప్లికేషన్ అంటే నేను మీ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ గెట్టింగ్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్డ్ అంటే నేను మీ అప్లికేషన్ ప్రాసెస్ చేపిస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఈ 2 స్టేట్మెంట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 3 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రిన్సిపల్ విద్యార్థులకి పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. అండ్ ప్రిన్సిపల్ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేపిస్తున్నారు. ఈ 3 సెంటెన్సెస్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.